నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ చెత్తా చెదారం. సీత ఎంతో అందమైన పిల్ల. ఆమె మనసు కూడా చాలా మంచిది. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దస్తమానము తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది. సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటున్నది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడు అని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్టే కనబడింది. ఇంతలో మంచినీళ్లు తీసుకుని అక్కడకు వచ్చిన సీతను చూడగానే వరుడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది. పెళ్లికొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. ఆలోచించి ఏ విషయమూ చెబుతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు. ఈ రాత్రి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను. దాంతో దీని అందం నాశనం అవుతుంది అన్నది. గీత ఈ మాటలకు భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందకతనవుతాను అంటూ సంతోషించింది. సీత ఈ మాటలు విన్నది. ఆమెకు గుండె గుబేలుమన్నది. రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపాన ఉన్న అరణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట బాగా ఎక్కువై ఒక చెట్టు కింద విశ్రమించి ఒళ్ళు ఎరకుండా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృత ఆకారుడు ఒకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దూకబోతూ ఉండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకి ఏ అపాయము రాకుండా కాపలా కాస్తున్నట్ట. సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. నువ్వంటే నాకు చాలా ఇష్టమైంది, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు ఆ వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించిన వాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని, కానీ నేను ఈ అరణ్యానికి వచ్చింది ఎందుకు అనుకున్నావు? ఒక రాక్షసుని పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతకం ప్రకారం నేను రాక్షసుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడెవరో తక్షణ కంటపడితే బాగుండు. ఒక్క కత్తిపేటతో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, మరుక్షణం ఇదిగో వచ్చా అంటూ ఒక రాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడి వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కనబడ్డాను. నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుడిని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, ఛీ, రాక్షసుడితో పోరాడడానికి నేనేమన్నా పెరికి పారిపోతున్నా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేయను, నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ కలిగింది, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చిక పెట్టను, మనకు పెళ్ళి ఎలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది. నాకు కామరూప విద్య తెలుసు, నీకోసం అందాల యువకుడిగా మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడుగా మారిపోయాడు. అప్పటికి సీతకు వాడు రాక్షసుడు అన్న భయం మనసులోంచి పోలేదు. వాడిని ఎలా వదులుచుకోవాలో తెలియక, నేను తల్లిచాటు పిల్లను, మా అమ్మను పెళ్లికి ఒప్పించు అన్నది. రాక్షసుడు సరేనని సీతను తీసుకుని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకుని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు. సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్నే పెళ్లాడుతానని నా వెంట పడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది. సవతి తల్లికి రాక్షసులు కూడా భయపెడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా
వెంటనే సీత జుట్టు పట్టుకుని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. అంతలోని ఇంట్లోకి ప్రవేశించిన రాక్షసుడు అది చూసి, ఏ ముసలిదానా, సీతను విడిచిపెట్టు. ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగను నలిపినట్టు నలిపి పారేస్తాను అన్నాడు. రమణమ్మ హడిలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, నువ్వెవరు, నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది. నేను నీ కూతురు సీతను ప్రేమించాను. మా పెళ్లికి నీ అనుమతి కావాలి. అందుకు నువ్వు ఏం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడు అని తెలియకపోవటం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి అచ్చెరు అందింది. నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు అన్నీ వింటాను అన్నది. ఆ మాటలకి రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి, నాది ఒకే మాట, నాకు ఒకే భార్య, నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నిటికీ నీ ఇష్టం కుదరదు. నేను 3 పనులు చెబుతాను. అవి చేయగలిగితేనే నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేకుంటే నా ఇష్ట ప్రకారం జరుగుతుంది, సరేనా అన్నది రమణమ్మ. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకు ఏ పని చెప్పకూడదు, అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగ చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ చాలా పాతకాలం నాటిది. ఇంట్లో మనుషులు చాలా ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిలవ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావిలో నీళ్లు తోడిపోయాక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకుని నూతిలోకి దూకాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండెకి నిండా నీళ్లు ఉండటం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ల గుండెను ఇంట్లో పెట్టాలని చెప్పు, అది నీ 2వ పని అవుతుంది అన్నాడు. రమణమ్మ తేరుకుని, నీకు కండబలం బాగానే ఉంది, ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించవలసి ఉంది. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏ సామాను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేలాగా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది. అదెంతసేపు, కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్లు, ఇతర వస్తువులు, ఇనప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అవసరమయ్యే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా, ఇదేనని చాకచక్యం అంటూ రమణమ్మ వాణ్ణి ఎద్దేవా చేసింది. అది నీ పని, ఆ పని నాకు చెప్తే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. మా అమ్మ ఏం చెప్తే అది చేస్తానన్నావు, చేశావా, సరే సరే, లేదా ఓడనని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాలా మంచిది. వెనకడికి ఒకరు పెళ్లికి రాక్షసుడిని ఆహ్వానించి నీ కావలసిందంతా తిను అంటే ఆ వచ్చిన అతిథులకు కూడా ఒక్క మెత్తు కూడా మిగల్చకుండా మొత్తం భోజనం తినేశారట. నీ పని నేను చేయటం నీకే ప్రమాదం, అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటికి విసిరేసేయి, ఆ 3వ పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో ఎత్తి పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో, నే విసిరిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటిపోయి ఎక్కడో పడే ప్రాణాలు విడిచే ఉంటారు. ఒకవేళ బతికి ఉన్నా ఇక ఈ జన్మకు ఈ ఛాయలకి రారు అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడు మంకే చూస్తూ, నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులు అన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను పెళ్లి చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్ళను ముందుగా హెచ్చరించాను.
మూర్ఖులు, దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరు అని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోని నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలాగా అడిగించాను. అర్థమైందా అన్నాడు. సీత అర్థమైంది అన్నట్టు తల ఊపింది. సాటి మనిషి అయి ఉండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో ఇన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తిమంతుడైన రాక్షసుడికి భయపడనవసరం అవివేకం అని గ్రహించిన సీత అందమైన యువకుడుగా మారిన రాక్షసుడిని నిస్సంకోచంగా పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించింది. కథ సమాప్తం. రెండవ కథ తపస్వి పతివ్రత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఇన్ని రకాల శ్రమలకు ఓర్చుతూ పట్టు విడవటం లేదంటే అందుకు నువ్వు సాధించదలసిన కార్యం ఎంతో ఉన్నతమైనదే ఉండాలి. అయితే ఒక్కొక్కసారి స్వార్థపరులైన సామాన్య వ్యక్తులు సర్వసంగ పరిత్యాగులై మోక్షం కోసం పరితపించే తాపసులను కూడా భంగపరచగలరు. నువ్వు కూడా ఏదో ఒకనాడు అలాంటి భంగపాటుకు గురై అపహాస్యం పాలు కాకుండా తగు జాగ్రత్తలో ఉండేటందుకు గాను ఒక తపస్వి పతివ్రత గురించిన ఒక కథ చెబుతాను విను, శ్రమ తెలియకుండా అంటూ ఇలా చెప్పసాగాడు. హేమగిరి అనే గ్రామంలో ధీరుడు అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రుల మితిమించిన గారాబం వల్ల వాడికి చెడు అలవాట్లు అబ్బాయి. ఏళ్ళొచ్చాక బాగుపడకపోతాడా అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వాడు మరింత వ్యసనపరుడై తండ్రి సంపాదించిన ఆస్తిని వృధా చేయసాగాడు. చెడ్డ అలవాట్లకు లోనైన వాళ్ళు ఎందరో పెళ్ళయ్యాక బాగుపడటం ధీరుడి తల్లిదండ్రులకు తెలుసు. తమ కొడుకు అలా బాగుపడతాడని వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే ధీరుడు గుణగుణాలు తెలిసి కలిగిన వాళ్ళు ఎవరు పిల్లని ఇవ్వరు. పేదవాళ్ళు ఎవరైనా ఇచ్చినా ఆ పిల్లకు శాంతము, సహనము ఉండి తీరాలి. హేమగిరి పక్కనే రామవరం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పేరయ్య అనే పేద రైతుకు ఒక్కగానొక్క కూతురు శాంత. ఆమె పేరుకు తగ్గట్టే శాంతానికి, సహనానికి మారు రూపం. చిన్నతనం నుంచి పురాణ కథలు చదివి మంచితనాన్ని, పరోపకార బుద్ధిని అలవరుచుకున్నది. ఇలా ఉండగా శాంత తల్లి కాంతమ్మకు హఠాత్తుగా పెద్ద జబ్బు చేసింది. వైద్యుడు 100 వరాలు కావాలన్నాడు వైద్యానికి. పేరయ్య దగ్గర అంత డబ్బు లేదు. ఊళ్ళో వాళ్లను చాలామంది అడిగి లేదనిపించుకున్నాక అతడు దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు. అయితే శాంత అలా ఊరుకోలేకపోయింది. రామవరం గ్రామ పెద్దగారి భార్యకు 2 ఏళ్ల క్రితం బాగా జబ్బు చేసింది. అప్పుడు శాంత 3 వారాల పాటు వాళ్ల ఇంట్లోనే ఉండి ఆవిడకు సపర్యలు చేసింది. ఇందుకుగాను గ్రామ పెద్ద భార్య ఎంతో సంతోషించి శాంతతో, కనీసం ఒక్కసారి నీకు కావలసినది ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలని ఉంది. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నిస్సంకోచంగా వచ్చి అడుగు. అది ఎంత అసాధ్యమైన కోరిక అయినా సరే నేను తీరుస్తాను అని చెప్పింది. ఈ సంగతి గుర్తు చేయడానికని శాంత గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళింది. అక్కడ ధీరుడు తండ్రి ఉన్నాడు. ఆయన శాంతను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆయనకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. వెంటనే ఆయన తనే పూనుకుని శాంత తల్లి కాంతమ్మకు వైద్యం చేయించాడు. ఆ తర్వాత ఆయన పేరయ్యకు ఊళ్ళో చిల్లర బాకీలు ఉంటే అవి కూడా తీర్చేసి అతడితో, ఈ ఊళ్ళో నాకు 4 ఎకరాల పొలం ఉన్నది, అది నువ్వే సాగు చేసుకో, అందుకు బదులుగా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యి అన్నాడు. అంతటి భాగ్యవంతుడు అలా నోరు విడిచి అడిగాడని పేరయ్యకు అనుమానం వచ్చి ధీరుడి వివరాలు అడిగాడు. తండ్రి దాచకుండా కొడుకు గురించి అన్నీ చెప్పి, నీ కూతురు వల్ల నీ దరిద్రం తీరుతుంది, నా కొడుకు బాగుపడతాడు, ఈ సంబంధం కాదనుకు అని ప్రాధేయపడ్డాడు. పేరయ్య అవుననటానికి తటపటాయించాడు. కానీ శాంత మాత్రం తన తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న ఆశతో ఈ పెళ్లి తనకిష్టమేనని చెప్పింది. శాంతకు ధీరుడికి త్వరలోనే పెళ్లి జరిగిపోయింది. ముందు ధీరుడు పెళ్ళంటే భయపడ్డాడు. పెళ్ళాం చీటీకి మాటికి తాను సాధించగలదని భయపడ్డాడు. కానీ శాంత తరహాయే వేరు. ఆమె వాడిని ఎక్కడికి వెళ్తున్నావు అని కానీ, ఏం చేస్తున్నావు అని కానీ ఒక్క ప్రశ్న కూడా వేసేది కాదు. వాడి మనిషిలా కాక దేవుడిలాగా గౌరవించేది. ధీరుడి తల్లిదండ్రులకు మాత్రం శాంత తరహా నచ్చలేదు. తమ కొడుకును అదుపు చేయటానికి బదులు మరింత పాడు చేస్తున్నదని వారికి తోచింది. ఒక రోజున వాళ్ళిద్దరూ ఆమెకు హితవు చెప్తూ, నువ్వు ఉపేక్షించడం వల్ల వాడు మరింత పాడైపోతున్నాడు, ఇలాగైతే మనం అందరము సర్వనాశనం అయిపోతాం, సమయం చూసి నువ్వు వాడి బుద్ధి మార్చే ప్రయత్నం చెయ్యి అన్నారు.
శాంత తల అడ్డంగా ఊపి, మీరు పెద్దలు, మీ మాట నేను వినాలి. కానీ నా భర్త నాకు దేవుడు. ఆయనను సేవించుకుని పతివ్రత ధర్మం నిర్వహిస్తున్నాను. నాకు ఆయన తర్వాతే మీరందరూను. అందువల్ల ఆయన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలను నేను మీ మాటలు తప్పక వింటాను అని చెప్పింది. ఆమెకు ఇక ఏమీ చెప్పలేక అత్తమామలు ఊరుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ధీరుడు ఆరోగ్యం పాడైంది. వాడు మంచం పట్టాడు. వైద్యుడు వచ్చి చూసి, దుర్వ్యసనాల వల్ల వీడి ఆరోగ్యం పాడైంది. ఏ మందులు ఇక వీడిని బాగు చెయ్యలేవు. ఇక వీడి జీవితం ఇంతే అని వెళ్ళిపోయాడు. శాంత మాత్రం భర్త పరిస్థితికి ఏవగించుకోక సకల సపర్యలు చేయసాగింది. వాడి తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్యం కోసం సాధువుల చుట్టూ, బైరాగుల చుట్టూ తిరగసాగారు. ఒక రోజున బైరాగి ఒకడు వాళ్లతో, మీ కోడలు గనక మహాపతివ్రత అయితే మీ అబ్బాయి మామూలు మనిషి కావడం కష్టం కాదు. హేమగిరి పక్కనే ఉన్న అరణ్యంలో రాముని కొలను ఒకటి ఉంది. ఆ కొలను ఒడ్డున మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు వేరు ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది అన్నాడు. మా కోడలు మహాపతివ్రత అనడంలో సందేహం లేదు. నేను ఆ వేరును తెస్తాను అన్నాడు ధీరుడు తండ్రి. బైరాగి నవ్వి, ఆ వేరును పరులు తాకరాదు. మీ కోడలు భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను మోసుకుంటూ ఎవరి సాయమూ లేకుండా రాముని కొలను చేరుకోవాలి. అక్కడ మామిడి చెట్టు కింద ముని ఒకడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తపస్సు ప్రభావం వల్లనే ఆ చెట్టు వేరు మహిమగలది అయింది. మీ కోడలు స్వయంగా గొడ్డలితో ఆ చెట్టును నరికి మొదలంతా పెళ్లగించి వేరును తీసి భర్తకి ఇవ్వాలి. అది నమిలితే మీ అబ్బాయి తిరిగి మామూలు మనిషి అవుతాడు అని చెప్పాడు. ఈ విషయం శాంతకు తెలిసింది. ఆమె భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను తలపైన పెట్టుకుని అతి కష్టం మీద అడుగులు వేసుకుంటూ అరణ్యంలో ప్రవేశించింది. అయితే ఆమె ఎంతో దూరం ముందుకు వెళ్ళలేకపోయింది. ఆమె తల మీద నుంచి తట్ట జారిపోతూ ఉంటే తను ఒక పక్కకు పడిపోతూ, భగవంతుడా, నేనే గనక పతివ్రతనైతే నా భర్తకు ఏమీ అపాయం కలగకూడదు అనుకున్నది. తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే శాంతమ్మకు భర్త పిలుపు వినిపించింది. భర్త క్షేమంగానే ఉన్నాడు అన్న తృప్తితో ఆమె లేచి నిలబడింది. ధీరుడు ఆమెతో, నాకు గొంతు ఎండిపోతున్నది, చెరుకు రసం తాగాలని ఉన్నది అన్నాడు నీరసంగా. శాంత కళ్ళు తెరిచి చుట్టూ కలయి చూసి ఆశ్చర్యపోయింది. తను నేల మీద పడినప్పటి ప్రాంతంలాగా లేదది. దాపులనే ఒక కొలను, ఆ కొలను పక్కనే మామిడి చెట్టు. ఇదే రాముని కొలనేమో, భగవంతుడు దయతలిచి తమనక్కడి చేర్చాడు అనుకున్నది ఆమె. ఆమె తట్టలో ఉన్న గొడ్డలు తీసుకుని మామిడి చెట్టు వంక చూస్తుంది. దానికి బంగారు ఛాయలో ఉన్న ఫలాలు కనిపించాయి. కాలం కాని కాలంలో చెట్టుకున్న పళ్ళు చూసి సంతోషిస్తూ ఆమె చెట్టును సమీపించి చేతికందిన పండును ఒకదాన్ని కోసింది. వెంటనే ఆ పండు బంగారు పాత్రలాగా మారింది. అందులో నుంచి ద్రవం చిమ్మే సువాసనలను బట్టి అది చెరుకు రసమని గుర్తించింది ఆమె. శాంత బంగారు పాత్రలోని చెరుకు రసాన్ని భర్తకిచ్చి తిరిగి గొడ్డలితో చెట్టును సమీపించబోతుండగా, ఆగు అన్నమాట కటువుగా వినిపించింది. అటుకేసి చూసింది ఆమె. ఎర్రటి పట్టుపంచ కట్టుకుని మెడల్లో రుద్రాక్ష మాలలతో, నొదట విభూతితో, తలపైన పెద్ద జుట్టుముడితో ముని ఒకడు ఆమెకు కనిపించాడు. ఒక ఫలవృక్షాన్ని నేల కూల్చడానికి ప్రయత్నిస్తున్నావు, ఎవరు నువ్వు అని మరింత కటువుగా ప్రశ్నించాడు. శాంత ఆయనకు తన గురించి చెప్పుకున్నది. ముని అంతా ఆశ్చర్యంగా విని, ఆ బైరాగి ఎవడో నిన్ను తప్పుదారి పట్టించాడు. వాడి మాటలు నమ్మి ఇంత దూరం రావడం నీ మూర్ఖత్వం. వచ్చిన దారిని తిరిగి వెళ్ళు అన్నాడు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు తిరిగిపోవడమా? నా ప్రయత్నం ఫలించాకే నేను ఇక్కడి నుంచి వెళతాను అంటూ శాంత ఆ చెట్టును సమీపించి గొడ్డలిని ఎత్తింది. ఈ చెట్టు కింద తపస్సు చేసుకునే తపస్విని నేనే. నా తపోప్రభావం వల్లనే ఈ చెట్టు వేళ్లకు మహిమలు కలిగినాయి. నన్ను ధిక్కరించి నువ్వు ఈ చెట్టును నరకలేవు అన్నాడు ఆ ముని. మరుక్షణం శాంత చేతిలోని గొడ్డలి ఆమె చేతి నుంచి పట్టు విడిపించుకుని ఆమెకు అందనంత ఎత్తుకు గాలిలో లేచింది. ముని పక్కపక్క నవ్వాడు. శాంత మునిని సమీపించి ఆయన పాదాలకు నమస్కరించి, నువ్వు తపస్వివైతే, నీలో శక్తి ఉంటే నా భర్తను కరుణించు. ఆయనను మామూలు మనిషిని చెయ్యి, లేదా నా దారికి అడ్డురాకు అని కోరింది. ముని గంభీరంగా ఆమె వంక చూసి, నీ భర్త పాపి, తన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడు. అతన్ని నేనే కాదు, ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అన్నాడు. నేనే కనుక పతివ్రతనైతే భగవంతుడు నాకు సహకరించుగాక అన్నది శాంత. అంతే. విచిత్రంగా అంతవరకు గాలిలో తేలుతున్న గొడ్డలి తనంతట తానుగా ఆ మామిడి చెట్టును నరకసాగింది. ముని దానిని ఆపాలని ఎన్నో మంత్రాలు చదివాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపట్లో మామిడి చెట్టు నేల కూలింది.
చెట్టు మొదలంటా పెళ్లగించబడి వేళ్లు బయటకు వచ్చాయి. శాంత ఒక వేరును తుంచి కొలను నీటిలో కడి భర్త చేత తినిపించింది. ధీరుడు వెంటనే మామూలు మనిషి తట్టలో నుంచి బయటకు వచ్చాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు తపస్వికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక సామాన్య స్త్రీ ముందు తన తపశ్శక్తులన్నీ వృధా అయ్యాయి అన్న బాధతో ముని ఎంతో బాధపడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తల్లిదండ్రుల మాటలు లక్ష్య పెట్టక దుర్వ్యసనాలకు బానిసాయి ఫలితంగా రోగగ్రస్తుడై చావనున్న వాటి కోసం తన స్వార్థం కొద్దీ ఫలవృక్షాన్ని నరకబోయింది శాంత. ఇలాంటి స్వార్థం అనేది ఏమీ లేకుండా అరణ్యం చేరి కేవలం మోక్షం కోసం తపస్సు చేసుకుంటున్నవాడు ముని. అలాంటి తపోధనుడి శక్తి అత్యంత అల్పురాలైన శాంత ముందు ఈ కారణం వల్ల కొరగాకుండా పోయింది. దీన్ని విధి వక్రీకరణగా భావిస్తే సరిపోతుందా, లేక ఇందులో మానవ మేధస్సుకు అందని ఆముష్మిక చింతనాభావం ఏమైనా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పతివ్రతలను ఎదిరించి ఆ భగవంతుడు కూడా నిలవలేడని పురాణాలు చెబుతున్నాయి. శాంతకు తన భర్త సుఖం కోరడంలో స్వార్థం ఉండవచ్చు, కానీ ఆమె తన సుఖం కోసం కాక భర్త సుఖం కోసమే తన సర్వశక్తులను ఉపయోగించడం వల్ల మహామహిమాన్వితురాలయ్యింది. కనిపించని దేవుణ్ణి కొలిచేవారి కంటే కనిపించే మనిషికి కష్టాలకు సాయం చేసేవాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే. ఇక మునిమాటకు వస్తే, అతడికి భగవంతుడు అత్యంత ఉత్తమమైన మానవ జన్మనిచ్చాడు. దాన్ని కేవలం తన మోక్షం కోసం తపస్సు చేస్తూ స్వార్థపరుడు అయ్యాడు. అతడి వల్ల ఇతరులకు కలిగే మేలు ఆవగింజంతైనా లేదు. కనీసం తనకు ఆశ్రయం ఇచ్చిన చెట్టునైనా తన తపోబలంతో తిరిగి బతికించాలన్న ఆలోచన కూడా అతడికే కలగలేదు. ఈ కారణాల వల్ల జరిగిన దానిని విధి వక్రించడం అనడం పొరపాటవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.